నమస్తే, నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల విధులను చట్టబద్ధతతో నిర్వర్తించాలి. జిల్లా ఎన్నికల అధికారి కె మాధవిలత. కలెక్టరేట్ వివిధ విభాగాల అధికారులు సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందని, వాటిని పూర్తి నిబద్ధత కలిగి నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. ఎన్నికల విధులు బాధ్యతలపై కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి కలెక్టరేట్ అధికారులు సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఎన్నికలలో నిర్వహించే విధులను చట్టబద్ధతతో కూడి సమయపాలన ఖచ్చితంగా పాటించాలి అని అన్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందన్నారు. మీకు అప్పగించిన అంశాలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు చేపడుతున్న కార్యకలాపాలు సమర్థవంతంగా చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ సెల్తో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఏవో బివిఎస్ రామారావు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 19వ తారీఖు ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ సర్వ్ అయింది. బట్ మీకు ఏం డ్యూటీ వేసాము, ఏం చేస్తున్నారు, కనీసం ఎలక్షన్ సెల్కి వెళ్ళి చూసుకొని చెప్పాలి. ఎలక్షన్ సెల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చేయాలి అనేది అట్లీస్ట్ వర్క్ కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ డిఆర్ఓ హ్యాస్ టు కోఆర్డినేట్ బిట్వీన్ ఆల్ దీస్ సెక్షన్స్ అండ్ టీమ్స్. ఇంతకు ముందు ఎలక్షన్స్కి సంబంధించి 19వ తారీఖు ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ సర్వ్ అయింది. బట్ మీకు ఏం డ్యూటీ వేసాము, ఏం చేస్తున్నారు, కనీసం ఎలక్షన్ సెల్కి వెళ్ళి చూసుకొని చెప్పాలి. ఎలక్షన్ సెల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చేయాలి అనేది అట్లీస్ట్ వర్క్ కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ డిఆర్ఓ హ్యాస్ టు కోఆర్డినేట్ బిట్వీన్ ఆల్ దీస్ సెక్షన్స్ అండ్ టీమ్స్.